హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 21 నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు 21 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఇందులో ఒక 4-5 అంశాలు ఈరోజు ఆర్టికల్స్ అంటే 22 నవంబర్ అని చెప్పేసి వస్తుంది. సో పాలిటీ అంశం వెరీ ఫేమస్ వార్తల్లో ఉంది. స్పేస్ ఒక 3 ఆర్టికల్స్ ఉన్నాయి. డిఫెన్స్ ఒకటి ఉంది. ఐఐటి రోపర్, ఐఐటి మద్రాస్ రెండు మనకి ఐఐటి న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల ఇజ్రాయిల్ ప్లస్ ఇండియా, ఇండియా ప్లస్ మయన్మార్, మయన్మార్ ప్లస్ చైనా అని చెప్పేసి కొన్ని సంబంధాలు ఉన్నాయి వార్తల్లో. వెరీ ఫేమస్ గ్రూప్ 2 కోసము కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ కోసము. ఏపీపీఎస్సీ వాళ్ళైతే గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3 కిందికి వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. తర్వాత నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమము రైస్ అని చెప్పేసి ఉంది. సో ఎవరి కోసము, వాట్ ఈస్ ద రైస్, ఎవరి కోసం ఉద్దేశించబడింది అని చెప్పేసి డిస్కస్ చేయాలి. డాన్ వాల్ష్ వెరీ ఫేమస్, మరణించాడు. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశము మెరియానా ట్రాంచ్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి డాన్ వాల్ష్ అన్ఫార్చునేట్లీ మరణించాడు. సో అది మనకి వార్తల్లో ఉంది. ఇంకా ఒక 2-3 అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ రాష్ట్రంగా తమిళనాడు రికార్డ్ సృష్టించింది. అంతే వివాదం కూడా మనకి చెలరేగింది. సో ఎందుకు వివాదం అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో మనకి ఎందుకు వార్తల్లో ఉంది, ఫస్ట్ అయితే భారతదేశానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్గా పిఐబి న్యూస్ మనకి పనిచేస్తుంది. ప్రభుత్వ సంబంధిత సమాచారం కోసము, విశ్వసనీయ సమాచారం కోసము పిఐబి న్యూస్ మనం సంప్రదిస్తాం కదా. అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఏర్పాటు చేసింది. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసింది. సో ఎలా అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసింది. సో ఇది మనకు పెద్ద ఇష్యూ. ఫస్ట్ తమిళనాడులో ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏం పనిచేస్తుంది అంటే, తమిళనాడు ప్రభుత్వ సమాచారం ప్రచురించేటప్పుడు ఈ సోషల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రింట్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, గవర్నమెంట్కి చెప్పి ప్రచురించాలని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ సమాచారాన్నే చెప్పాలని చెప్పేసి ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పనిచేస్తుంది. ఒకవేళ వాళ్ళు నకిలీ సమాచారం కానీ తప్పుడు సమాచారం కానీ ఇస్తే గిట్ట వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి అధికారులకి సిఫార్సు చేస్తుంది. అదే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకటి ఫస్ట్ సమాచారం తనిఖీ చేస్తుంది. సమాచారం నకిలీ, తప్పు దోవ అయితే గిట్ట దాన్ని సంబంధిత ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తుంది. ఆ సోషల్ మీడియా సంస్థ మీద, లేదా ప్రింట్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. సో మనకి ఎట్లా వచ్చింది, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది. సో మరి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, యాజ్ పర్ హిందూ ఆర్టికల్ ప్రకారము, సో ఫస్ట్ ఇష్యూ ఇది 19th 1Aని ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద 19 ఆర్టికల్? 4A అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పత్రిక లేదా పత్రికా స్వేచ్ఛ అనేది ఇండైరెక్ట్గా అధికారాలని తగ్గిస్తుంది. 19th 1A అని చెప్పేసి మనకు దీని మీద రిస్ట్రిక్షన్ పెట్టాలంటే, పరిమితులు పెట్టాలంటే రేషనల్గా ఏ ఆర్టికల్ చెప్తుంది? 19th 2 అని చెప్పేసి ఉంటుంది. 19th 1A అనేది నీ యొక్క రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి వస్తుంది. 19th 2 అనేది నీ యొక్క ఫోజే మీద గవర్నమెంట్ ఒక 8 రకాల పరిమితులు పెట్టచ్చు త్రూ ది 19(2) ఆర్టికల్. మళ్ళీ చెప్తున్నా, 19(2)లో మనకి 8 మాత్రమే ఉన్నాయి. సో 9 లేవు, 7 లేవు, 8 యాస్టీజ్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి 19(2)లో ఇన్ఫ్యాక్ట్ ఈ వాక్ స్వేచ్ఛ హక్కు మీద ఈ క్రింది వాటిలో ఏది పరిమితి అని చెప్పేసి వస్తుంది. అందులో వెరీ ఫేమస్ ట్రాప్ క్వశ్చన్, పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం అనేది లేదు. సో తమిళనాడు ప్రభుత్వం అయితే ప్రజా ప్రయోజనం దృష్ట్యా అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేసింది. సో అది మనకి ఇష్యూ కింద పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఏం డిస్కస్ చేయాలంటే, 19(2)లో 8 అని ఎట్లా చేర్చిండ్రు? పార్లమెంటు చట్టము చేసి త్రూ ది లెజిస్లేచర్ ఓన్లీ, త్రూ ది నాట్ ఎగ్జిక్యూటివ్. అంటే ప్రభుత్వం అనేది సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ 8ని మార్చలేము, కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చట్టం చేసి మాత్రమే మనం చేయవచ్చు. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సో మరి 8 ఏంటి? సో వీళ్ళు చెప్పింది పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పినారు. సో ప్రజా ప్రయోజనం అని చెప్పేసి చెప్పినారు. ఇది ఉందా మనం చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సెకండ్ది సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. థర్డ్ది ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి వస్తుంది.
నెక్స్ట్ డీసెన్సీ లేదా మొరాలిటీ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ డిఫమేషన్ అని చెప్పేసి వస్తుంది. అండ్ పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి వస్తుంది. సో ప్రజాశాంతి ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి ఇది చెల్లకపోవచ్చు అని చెప్పేసి ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి హిందూ ఆర్టికల్ మనకి హెడ్డింగ్లో చెప్తుంది. సో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దట్ ఈస్ ద అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి హిందూ పేపర్లో మనకి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఇది 19th 1A మీద పరిమితి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది, చట్టము చేయలేదు. ఇంకోటి పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి కారణం చెప్పింది కదా, ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ 1 2 3 4 5 6 7 8లో పబ్లిక్ ఆర్డర్ వేరు, ప్రజాశాంతి వేరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ వేరు, ప్రజా ప్రయోజనం వేరు, కాబట్టి ఇది చెల్లకపోవచ్చు అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ అనేది పేర్కొన్నది. సో మనమేం గుర్తుపెట్టుకోవాలి, 19th 1A ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి పిలుస్తాం. దాని మీద హేతుబద్ధమైన పరిమితి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి, బట్ అది చట్టం చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మొత్తం 8 ఉన్నాయని చెప్పేసి 8 మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం ఆ 8 అంశాలు ఏంటని చెప్పేసి. రైట్, ఇది ఫస్ట్ది అండి. సెంట్రల్లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఉన్నది, బట్ మనకి చట్టం ద్వారా ఏర్పాటు చేసినాం మనము, అది PIB న్యూస్, మన వన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ సోర్స్. గవర్నమెంట్ సమాచారానికి అథెంటిక్ సోర్స్ ఏంటి అంటే PIB న్యూస్ అని చెప్పేసి, లేదా ఎయిర్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది, లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో మనకి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద సమాచారం దొరుకుతుంది. సో ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది చంద్రయాన్ 4 అని చెప్పేసి ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీద ఉన్నాయి 19, 20, 21 అవి ఫ్యాక్ట్ బిట్సే. అవి ఒకవేళ ఇది అయిపోయాక మనకు గుర్తులేక స్కిప్ చేస్తే గిట్ట నోట్స్లో చదువుకోవచ్చు. సో సెకండ్ది చంద్రయాన్ 4 అని చెప్పేసి మనకి హెడ్డింగ్ ఉంది పేపర్లలో, బట్ దీన్ని లూపెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. చంద్రయాన్ 3 కొనసాగింపేం కాదు, ఇది ఇస్రో సంబంధిత కార్యక్రమం కాదు. ఇస్రో ప్లస్ జాక్సా రెండింటి యొక్క ఉమ్మడి కార్యక్రమమే ఈ లూపెక్స్. ఎవరెవరు, ఇస్రో ప్లస్ జాక్సా. సో జపాన్ యొక్క అంతరిక్ష కేంద్రం ఇది. సో మనకి ఇస్రో ఎట్లనో జపాన్కి జాక్సా అట్లా పనిచేస్తుంది. సో జాక్సా. సో వాట్ ఈస్ ద లూపెక్స్, ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇస్రో చైర్మన్ యొక్క అఫీషియల్ అధికారిక ప్రకటన ప్రకారము లూపెక్స్ని 2024 ప్రయోగిస్తారట. ఈ టీఎస్పీఎస్ అంటే ఈ న్యూస్ పట్టుకొని సో లూపెక్స్ ప్రయోగము ఈ సంవత్సరంలో ఉండవచ్చు అని చెప్పేసి ఇస్రో చైర్మన్ చెప్పినాడు. సో ఇంకా ఇయర్స్ వేసుకుంటుంది 24, 23, 25 అని చెప్పేసి. కాబట్టి 23లో మనకి ఏ ఎగ్జామ్ లేదు కాబట్టి మేబీ 24లో అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. 24లో అయితే మనకి ఎగ్జామ్స్ ఉండొచ్చు, మేబీ ఎప్పుడని చెప్పేసి చెప్పలేము. రైట్, ఇన్ఫ్యాక్ట్ లూపెక్స్ అని చెప్పేసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ అంటే చంద్రుని యొక్క ధ్రువ ప్రాంతాన్ని అన్వేషణ కోసము. సో సౌత్ పోలే మళ్ళీ మనకి సౌత్ పోల్ని ఇది అన్వేషణ చేస్తుంది. చంద్రయాన్ 3 ఏంటి అంటే అది మనకు ఎగ్జాక్ట్గా ఇది భూమి తీసుకున్నట్లయితే ఇది మూన్ అనుకోండి, ఇక్కడ మనకి ల్యాండ్ కాలేదు, 70 దగ్గరనే ల్యాండ్ అయింది చంద్రయాన్ 3, కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ మీన్ ల్యాండ్ అవుతుంది. సో 90 degrees అని చెప్పేసి రాసుకోవాలి. చంద్రయాన్ 3 ఏంటి కేవలము 70 degrees దగ్గరనే. చంద్రయాన్ అనేది సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ కాలేదు, సౌత్ పోల్ దగ్గర ప్రాంతంలో ల్యాండ్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్, ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇస్రో ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది, జాక్సా ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఇస్రో అయితే ల్యాండర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఇస్రో అనేది. నెక్స్ట్ జాక్సా కంపెనీ అనేది, జపాన్ కంపెనీ అనేది ఒక రోవర్ని చేస్తుంది, తర్వాత రాకెట్ని చేస్తుంది. సో మనకి అధికారిక వెబ్సైట్ ప్రకారము రాకెట్ని కూడా జాక్సా చేస్తుంది. దట్ ఈస్ ద H3 రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాకెట్ పేరేంటి, H3 గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు, శ్రీహరికోట కాదు. అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మనకి జపాన్ యొక్క అంతరిక్ష ప్రదేశము ఎక్కడి నుంచి ప్రయోగిస్తుంది అంటే తనేగాషిమా నుంచి ప్రయోగిస్తుంది. సో తనేగాషిమా నుంచి మనం గుర్తుపెట్టుకోవాలన్నా, చంద్రయాన్ 4 కాబట్టి ఫేమస్ నోన్ యాజ్. సో గుర్తుపెట్టుకోవాలి, తనేగాషిమా నుంచి ప్రయోగిస్తుంది, శ్రీహరికోట కాదు. H3 రాకెట్ జపాన్ ప్రొవైడ్ చేస్తుంది, ఇస్రో కాదు. ఇస్రో కేవలము ల్యాండర్ని మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. సో లక్ష్యం ఏంటి అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం మీద దిగి నీటి జాడ కనుక్కోవాలని చెప్పేసి దాని లక్ష్యం మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రయోగం అనంతరం మనం డిస్కస్ చేస్తాం చంద్రయాన్ 4 ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి. చంద్రయాన్ 3 మనం ఆల్రెడీ పొద్దున గ్రూప్ లోపల పోస్ట్ చేసినాం కదా, అది గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో వస్తుంది. చంద్రయాన్ 3లో పేలోడ్స్ ఏంటని చెప్పేసి రావచ్చు.
చంద్రయాన్-3 పోలిస్తే మిగతా వాటితో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటని చెప్పేసి రావచ్చు, లేదా భారతదేశానికి సంభావ్య ప్రయోజనం ఏంటి, భారతదేశానికి ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి ఆ లాస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కువ వస్తుంది. ఇది చంద్రయాన్-4 లేదా లూపెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియా ప్లస్ జాక్సా సంయుక్తంగా ప్రయోగం చేస్తున్నాయి 24 లోపల HA-3 రాకెట్ నుంచి. సో ఇది చంద్రయాన్-4 అని చెప్పేసి తనేగాషిమా నుంచి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, జపాన్ యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రము. సో నెక్స్ట్ మూడవది యుటెల్శాట్ OneWeb అని చెప్పేసి వార్తల్లో ఉంది. యుటెల్శాట్ OneWeb. ఇన్ఫ్యాక్ట్ OneWeb అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఇది బ్రిటిష్ ఆధారిత, లండన్ ఆధారిత ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. దీంట్లో మన భారతి గ్రూప్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ కలిగి ఉన్నది. అయితే OneWeb అనేది సో ఫ్రాన్స్ యొక్క యుటెల్శాట్ను ఒప్పందం చేసుకొని పేరు మార్చుకున్నది యుటెల్శాట్ OneWebగా. సో ఇది లండన్ సంస్థ, వాస్తవంగా యూకే సంస్థ, ఇది ఒక ఫ్రాన్స్ సంస్థ, రెండు కలిపి ఒప్పందం చేసుకున్నాయి, పేరు మార్చుకున్నాయి యుటెల్శాట్ OneWeb అని చెప్పేసి. OneWebలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ మనకి భారతి గ్రూప్ అనేది ఉన్నది. రైట్, ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇన్స్పేస్ అనేది ఆమోదించింది. దేనికి ఆమోదించింది అంటే భారతదేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండింగ్ కోసము మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ యుటెల్శాట్ OneWeb అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇది మనకు ఈ టెలివిజన్ ప్రసారాల కోసం కావచ్చు లేదా శాటిలైట్ కోసం కావచ్చు ఫస్ట్ ప్రైవేట్ సంస్థ ఒప్పందం అయితే కుదిరింది. సో ఇన్స్పేస్ యొక్క ఆమోదం పొందింది యుటెల్శాట్ OneWeb అని చెప్పేసి. సో ఇది ఇన్స్పేస్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అంతరిక్షాన్ని ప్రోత్సహించేందుకు ఉన్న సంస్థనే, ఇస్రో యొక్క అనుబంధ సంస్థనే ఇన్స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనిలో మనకు ఆన్సర్ కనిపిస్తుంది, స్పేస్ ప్రమోషన్ అని చెప్పేసి అథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది. రైట్, ఇది యుటెల్శాట్ OneWeb అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఫ్రాన్స్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాన్స్ ప్లస్ యూకే యొక్క ఉమ్మడి సంస్థ. సో నెక్స్ట్ మళ్ళీ గ్యాంగ్ అని చెప్పేసి ఒక ఉత్తర కొరియా యొక్క నిఘా ఉపగ్రహము, ఇది ఫస్ట్ దట. సో ఫస్ట్ స్పై శాటిలైట్ ఫర్ ఉత్తర కొరియా. సో మళ్ళీ గ్యాంగ్ 1 అని చెప్పేసి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ ఉపగ్రహము, ఇన్ఫ్యాక్ట్ నిఘా ఉపగ్రహము, గూఢచారి ఉపగ్రహము, స్పై శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉత్తర కొరియాకి ఫస్ట్ది, 2 times ఫెయిల్ అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ 3rd time సక్సెస్ఫుల్ అయిపోయింది. దీన్ని చొల్లీమా 1 రాకెట్ నుంచి పంపినారు. సో దీన్ని ఏ రాకెట్ తీసుకెళ్ళింది, చొల్లీమా 1 అని చెప్పేసి పిలుస్తాం. ఏ సంస్థ ప్రయోగించింది అంటే నాడా అని చెప్పేసి ఉన్నది. సో నాడా మీన్స్ మనకి నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. నాసా కాదు, నాడా ఉత్తర కొరియా యొక్క అంతరిక్ష సంస్థ అది. సో చొల్లీమా 1 ద్వారా పంపింది, ఉత్తర కొరియా యొక్క ఫస్ట్ నిఘా ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫస్ట్ స్పై కదా. మరి ఇండియాకు ఫస్ట్ స్పై ఏంటి అంటే రీశాట్-2 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. మనకి PSLV-C 12 ద్వారా మనం పంపుకున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ 2009 ఆ ప్రాంతాల్లో దీన్ని పంపుకున్నాము. ఇది రీశాట్-2 అని చెప్పేసి 2022 ఆ ప్రాంతంలో ఇది 13 years పనిచేసి సేవలను అయితే విరమించింది. సో ఫస్ట్ నిఘా ఉపగ్రహం భారతదేశంలో రీశాట్-2 అని చెప్పేసి ఈ ముంబై దాడుల అనంతరం మనకి సో నిఘా ఉపగ్రహం అవసరం అని చెప్పేసి ఇస్రో ప్రతిపాదిస్తే రీశాట్-2ని పంపినారు. అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి స్పై అని చెప్పేసి పిలుస్తాం, లేదా ఐ ఇన్ ద స్కై అని చెప్పేసి పిలుస్తాం. సో ఐ ఇన్ ద స్కై అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు ఆన్సర్ చేయండి. మనం అక్టోబర్ మాసం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, సెప్టెంబర్ మాసంలో కావచ్చు. ఇజ్రాయిల్ యొక్క మొట్టమొదటి నిఘా ఉపగ్రహం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇజ్రాయిల్ యొక్క మొట్టమొదటి స్పై శాటిలైట్ నిఘా ఉపగ్రహం ఏంటి అని చెప్పేసి ఆన్సర్ చేయండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసింది అక్టోబర్ లేదా సెప్టెంబర్ మాసంలో రావచ్చు బహుశా. నెక్స్ట్ వజ్రప్రహార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వజ్రప్రహార్ ఒక జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ అమెరికా మధ్య, ఇండియా ఉన్ను అమెరికా మధ్య జాయింట్ ఎక్సర్సైజ్. వేటి మధ్య అంటే స్పెషల్ ఫోర్సెస్ మధ్య. సో ఇట్ ఈస్ ద యాన్యువల్ బేస్డ్ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ USA యొక్క స్పెషల్ ఫోర్సెస్. దీన్ని మేఘాలయ ప్రాంతంలో ఉన్న ఉమ్రోయు కండక్ట్ చేస్తుంది. సో ఉమ్రోయు ఇక్కడ ఉంది, ఇది మేఘాలయ లోపల ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ అవసరం కూడా.
ఇండియా యుఎస్ఏ మధ్య నెంబర్ ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. మలబారు అని చెప్పేసి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ మధ్య నావిక దళ విన్యాసం మనకి అది 4 దేశాలు దానిలో పాల్గొంటాయి. యుద్ధ అభ్యాసం అని చెప్పేసి మనం ఇటీవల అలస్కా ప్రాంతంలో జరుపుకున్నాము. ఈ ఇయర్ అలస్కా, లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్లో ఉన్న ధౌలి ప్రాంతం, అది వేరు. మనకు 23rd లోపల జూన్ జూలై మాసం లోపల యుద్ధ అభ్యాసం అని చెప్పేసి అలస్కాలో మనం జరుపుకున్నాము. సో ఇది వజ్రప్రహారం అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి కోప్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది, అది ఎయిర్ ఫోర్స్ మధ్య ఎక్సర్సైజ్. సో ఎయిర్ ఫోర్స్ మధ్య ఏంటి మనకి కోప్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. యుద్ధ అభ్యాసం అనేది బిట్వీన్ ది ఇండియన్ ఆర్మీ అండ్ అమెరికా ఆర్మీ అని చెప్పేస్తుంది. నెవీ అంటే మనకు మలబారు అని చెప్పేసి వస్తుంది. సో బిట్వీన్ ది 4 కంట్రీస్ అది. తర్వాత సో ఐఐటి రోపర్ మనకి వార్తల్లో ఉంది. సో ఐఐటి రోపర్ ఎందుకు వార్తల్లో వచ్చింది? వెరీ ఫేమస్. తొలిసారిగా భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ టాంటాలియం అనే అరుదైన ఖనిజాన్ని గుర్తించింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి పిలుస్తాం. అత్యంత అరుదైన ఖనిజం ఇది టాంటాలియం అని చెప్పేసి ఐఐటి రోపర్ వెరీ ఫస్ట్ టైం గుర్తించింది. సో ఎక్కడ అని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ మనకి పంజాబ్లో ఉన్న ఇన్ఫ్యాక్ట్ మనకు సో సట్లెజ్ నది యొక్క ఇసుక దగ్గర, ఇసుకలో వెరీ ఫస్ట్ టైం మనకి పంజాబు, ఈ నది పేరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇసుకలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం అత్యంత అరుదైన ఖనిజం అని చెప్పేసి టాంటాలియం గుర్తించింది ఐఐటి రోపర్. వెరీ వెరీ ఫేమస్. అది మనకి పంజాబ్లో ఉంటుంది. ఈ ఆవిష్కరణ గొప్పతనం ఏంటి, మనకి ఎందుకు వార్తల్లో ఉంది అంటే టాంటాలియం అనేది ఇటీవల చూస్తే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది కూడా. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 మనకు ఒకటి ఉండే అంతకుముందు. దీన్ని ఇటీవల సవరణ చేసినారు, అమెండ్మెంట్ చేసినారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ 1957 కాస్త 23rd అమెండ్మెంట్ చేసి ఒక 6 ఖనిజాలు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ వస్తాయి. 6 క్రిటికల్ మినరల్స్ని అణు ఖనిజాల జాబితా నుంచి తొలగించినారు. వెరీ వెరీ ఫేమస్. అణు ఖనిజాల జాబితా నుంచి తొలగించారు. తొలగిస్తే ఏమవుతుంది మనకంటే ఇప్పటి నుంచి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎవరైనా కూడా వీళ్ళు మైనింగ్ చేపట్టవచ్చు ఈ 6 ఖనిజాల కోసము. సో మనం 6 ఖనిజాలు ఏంటని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. చట్ట సవరణ చేసినారు కాబట్టి ఇవి వ్యూహాత్మక ఖనిజాలు అంతకుముందు. సో ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మైనింగ్ చేయవచ్చు. అందుకే ఐఐటి రోపర్ మైనింగ్ చేసింది టాంటాలియంని. అందులో 1 ఆఫ్ ది 6 లోపల ఒకటి టాంటాలియం అని చెప్పేసి ఉంది. సో మరి 6 ఏంటి? ఒకటి బెరిలియం ఉన్నది, మనం ఇంతకుముందు పేర్లు చెప్పినాం ఆల్రెడీ. సెకండ్ది జిర్కోనియం అని చెప్పేసి ఉంది. మూడవది లిథియము అని చెప్పేసి ఉంది. సో ఇది ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంటే చేసేది, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తున్నారు లిథియం యొక్క ఖనిజ అన్వేషణ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. సో లిథియాన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ ఆవిష్కరణ చేసిందని చెప్పేసి ఆన్సర్ చేయండి. రాజస్థాన్లో దెగనా ప్రాంతంలో ఆవిష్కరణ చేయలేదు, ఇంకా అది మళ్ళీ మైండ్లో పెట్టుకోవాలి. 4th టైటానియము. 5th టాంటాలియం అని చెప్పేసి ఉన్నది. 6th సో నిబోనియము. మొత్తం 6 వస్తాయి కదా. సో 6టిని కూడా ఇటీవల అణు ఖనిజాలు జాబితా తొలగించారు కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో మైనింగ్ చేయవచ్చు. దానికోసం అని చెప్పేసి మినరల్స్ అండ్ మైన్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ 1957 యాక్ట్ని సవరణ 23rd చేశారు. రాష్ట్రపతి సైన్ చేసింది కాబట్టి సో 6 ఖనిజాల విషయంలో ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో మైనింగ్ చేయవచ్చు. దాని ప్రకారం టాంటాలియన్ని వెరీ ఫస్ట్ టైం ఐఐటి రోపర్ గుర్తించింది, ప్రైవేట్ సంస్థ. సట్లేజ్లో ఉన్న ఇసుకలో అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. టాంటాలియం ఉపయోగాలు ఏంటి అంటే ఎక్కువ కెపాసిటీల లోపల ఉపయోగిస్తారు, విద్యుత్ ఎక్కువసేపు నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి. సో ఇది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కోసం బాగా పనికొస్తుంది. ఇంక నెక్స్ట్ ఎముకలని అతికించేందుకు బాగా పనికొస్తుందట. తర్వాత ఇంప్లాంట్స్ ఉంటాయి మనకు. సో ఇన్ఫ్యాక్ట్ సర్జరీ లోపల దానికోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తారు. అటువంటి దానిలో పనికొస్తుంది కాబట్టి. ఇంకోటి ఇది తుప్పు అనేది పట్టదు. సో అది బాగా ఉపయోగం మనకి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మనకి వార్తల్లో ఉంది, 8th ఆర్టికల్. సో వెరీ ఫస్ట్ టైం, చిన్న పాయింట్ ఇది, స్టార్టప్ల యొక్క ఇన్ఫర్మేషన్ని కనుగొనాలని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇండియా యొక్క ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ని తయారు చేసింది. ఇంక్యుబేటర్ మీన్స్ మనకి ఈ స్టార్టప్ల సమాచారం మొత్తం అనేది ఐఐటి మద్రాస్ అందిస్తుంది.
ఇండియాలో ఇటువంటి ఏర్పాటు వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇండియాస్ ఫస్ట్ ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్ విక్టోరియా గ్రే అని చెప్పేసి ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం మొన్న డిస్కస్ చేసినాం. ఏంటిది? సికిల్ సెల్ అనిమియా విషయంలో, తలసేమియా విషయంలో ఇంతవరకు జన్యు చికిత్స అందుబాటులో లేదు, వెరీ ఫస్ట్ టైం యూకే ప్రభుత్వం అయితే ఆమోదించిందని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ కోలుకునే వ్యక్తి విక్టోరియా గ్రే అని చెప్పేసి పిలుస్తాం. దీని నుంచి సికిల్ సెల్ ఎనిమియా నుంచి. సో సికిల్ సెల్ ఎనిమియా ఏంటి మనకు తెలుసు, ఆర్బీసీ అనేవి ఈ చంద్రాకారంలో మనకి మారిపోతాయి అని చెప్పేసి, కొడవలి ఆకారంలో అని చెప్పేసి తెలుసు ఆల్రెడీ. ఇండియా 2047 కల్లా తొలగించాలని చెప్పేసి కంకణం కట్టుకుంది నూతన బడ్జెట్ లోపల. అయితే ఇప్పుడు ఏంటి, విక్టోరియా గ్రే అనే వ్యక్తి సో యూకే చికిత్స విధానం మనకి సో క్యాస్ గేవి అని చెప్పేసి పిలుస్తాం. సో క్యాస్ గేవి ఈ చికిత్స విధానము సికిల్ సెల్ యొక్క జన్యు చికిత్స అని చెప్పేసి పిలుస్తాం. దీనికోసం క్లినికల్ ట్రయల్స్ చేపట్టినప్పుడు అందులో వన్ ఆఫ్ ది పర్సన్ విక్టోరియా గ్రే అని చెప్పేసి ఫ్రమ్ యూఎస్ఏ, నాట్ యూకే, యూఎస్ఏ. సో మొత్తం మీద వెరీ ఫస్ట్ టైం కోలుకునే వ్యక్తి. సో ప్రశ్న ఎలా వస్తుందంటే సికిల్ సెల్ ఎనిమియా నుంచి జన్యు చికిత్స ద్వారా కోలుకున్న ఫస్ట్ వ్యక్తి విక్టోరియా గ్రే ఫ్రమ్ యూఎస్ఏ. ఎవరు ఆమోదించినారంటే మనకు క్యాస్ గేవి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ యూకే ప్రభుత్వం, నాట్ అమెరికా ప్రభుత్వము. నెక్స్ట్ ఒకటి ఎకాలజీ వార్తల్లో ఉన్నది స్ప్రెమ్ వేల్. సో వేల్ అంటే మనకు సముద్ర జంతువు. అది ఈ స్ప్రెమ్ వేల్ కోసం అని చెప్పేసి ఫస్ట్ రిజర్వ్ని, ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన దేశము డొమినికా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం వేల్ యొక్క రిజర్వ్ అని చెప్పేసి డొమినికా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉన్నది, ట్రైబ్స్ కిందికి వస్తుంది, సమ్మిట్ కిందికి వస్తుంది. సంతాలి రచయితల సంఘము అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఒడిషాలో మనకు, ఈ ఇయర్ అయితే ఒడిషాలో మీటింగ్ పెట్టుకున్నారు. ద్రౌపది ముర్ము స్టార్ట్ చేసింది కాబట్టి ఆ మీటింగ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సంతాలి భాష యొక్క రైటర్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు యాన్యువల్ బేస్లో. ఈ ఇయర్ ఒడిషా కండక్ట్ చేసింది, రాష్ట్రపతి మనకు దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి. సో సంతాలి భాష చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ 72వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు ఈ 18-22 అధికార భాషల్లో వచ్చింది. సో డోగ్రా అని చెప్పేసి, మైథిలి, సంతాలి, బోడో అని చెప్పేసి మొత్తం 4 భాషలు ఒకేసారి వస్తాయి మనకు. సో అందులో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ సంతాలి అని చెప్పేసి రాజ్యాంగం యొక్క 22 అధికారిక భాషలలో మనకు అధికార భాషలలో కనిపిస్తుంది. సో సంతాలి ఇన్ఫ్యాక్ట్ ఇది భాష ఇది. సో లిపి ఏంటి వీళ్ళది? సో లిపి పేరు ఏంటి మనకంటే స్క్రిప్ట్ పేరు ఇన్ఫ్యాక్ట్ ఓల్ చిక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రశ్న ఇంతకుముందు వచ్చింది, ఎందుకు? రాష్ట్రపతి సంతాలి కమ్యూనిటీ కాబట్టి. సో ఓల్ చిక్ అని చెప్పేసి స్క్రిప్ట్ అది. సో లిపి మనకి. అయితే ఈ ఓల్ చిక్ని ఎవరు కనుగొన్నారు అంటే రఘునాథ్ ముర్ము అని చెప్పేసి ఉన్నాడు. సో రఘునాథ్ ముర్ము వెరీ ఫేమస్. ఒక నిమిషం. సో రఘునాథ్ ముర్ము ఓల్ చిక్ అని చెప్పేసి కనుగొన్నాడు. సంతాలి అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సంతాలి తిరుగుబాటు 1855లో సిద్ధు, కన్హా ఇద్దరు కూడా ఫైట్ చేస్తారు. 1857 తిరుగుబాటుకు వీళ్ళే స్ఫూర్తి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఇన్ఫ్యాక్ట్ సంతాలి భాష రఘునాథ్ ముర్మే. తర్వాత ఈ సంతాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కువ అంటే జార్ఖండ్లో ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ ఒడిషాలో ఉంటారు, తర్వాత బీహార్లో ఉంటారు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఉంటారు. వెరీ వెరీ ఫేమస్. సో సిద్ధు, కన్హా పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సంతాలి యొక్క లిపి పేరేంటి? ఓల్ చికి అని చెప్పేసి పిలుస్తాం. రఘునాథ్ అని చెప్పేసి ఒక ముర్ము వంశము. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మన కాగ్ ఆఫీసర్ కూడా ఒక ముర్మే. సో ఆన్సర్ చేయండి కాగ్ ఎవరు అని చెప్పేసి. నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల వెరీ ఫేమస్ BPTA 1993 ఒప్పందం వార్తల్లో ఉన్నది. 30 years అయిపోయిందని చెప్పేసి మనకు హిందూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. చైనా, ఇండియా మధ్య సరిహద్దు ఒప్పందాల్లో ఫస్ట్ది 1993లో జరిగింది. అదే BPTA అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. బోర్డర్ అండ్ పీస్ ట్రాంక్విలిటీ అగ్రిమెంటు అంటే సరిహద్దు శాంతి ప్రశాంతత ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో బోర్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంటు 93లో జరిగింది. దీని ప్రకారం సరిహద్దు ప్రాంతంలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, ఎవరి ప్రాంతాలు వాళ్ళే ఉంచుకోవాలని చెప్పేసి LACని గుర్తించారు. 96లో కూడా మనకి ఇదే సేమ్ ఒప్పందం కనిపిస్తుంది. సో మన చైనా, ఇండియా మధ్య ఎక్కడెక్కడ డిస్ప్యూట్ ఉన్నాయని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాము. ఇట్లా అని చెప్పేసి మ్యాప్ తీసుకొని ఇది ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ సెక్టర్ లడక్ అని చెప్పేసి
మిడిల్ సెక్టార్ మనకు హిమాచల్ ప్రదేశ్ అండ్ యూకే అని చెప్పేసి ఇక్కడ పెద్దగా డిస్ప్యూట్ మనకు కనిపించవు. ఈస్టర్న్ సెక్టార్ సిక్కిం అండ్ ఏఆర్పి రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనకు మెక్మోహన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒప్పందం జరిగింది, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి వార్తల్లో అయితే ఉన్నది. సో లష్కర్ ఎ తోయిబా సంస్థ ఏంటి, ఎందుకు మనకి వార్తల్లో ఉన్నదని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాల విషయంలో వస్తుంది. సో లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి వార్తల్లో ఉంది. లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి బయట సో లష్కర్ ఎ తోయిబా అని చెప్పేసి ఇది ఒక ఇజ్రాయెల్ సంస్థ చేసింది, దీన్ని ఉగ్రవాద సంస్థగా చేసింది. అంటే సో ఇన్ఫ్యాక్ట్ లష్కర్ తోయిబా ఉగ్రవాదుల సంస్థగా ఇజ్రాయెల్ దేశం ప్రకటించింది అని చెప్పేసి మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ చెప్తుంది. సో మనకేం లింక్ అంటే లష్కర్ తోయిబా ఏంటి, ముంబై 26/11 దాడి ఉంది కదా, సో లష్కర్ తోయిబా చేసింది 2008 ప్రాంతంలో. సో ఇన్ఫ్యాక్ట్ 15 ఏళ్ళు అయిపోయిందని చెప్పేసి ఇజ్రాయెల్ దీని జ్ఞాపకార్థము లష్కర్ తోయిబా సంస్థను ఒక ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది. మీరు కూడా హమాస్ సంస్థను చేయాలని చెప్పేసి ఇండియాకి ప్రపోజ్ చేసింది. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన లష్కర్ తోయిబాని ఉగ్రవాద సంస్థ డిక్లేర్ చేస్తున్నాము, మీరు కూడా మాకు హమాస్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, సో మీరు చేయమని చెప్పేసి ఇండియాని ప్రపోజ్ చేసింది ఇజ్రాయెల్ సంస్థ. అందుకే మనకి వార్తల్లో ఉంది లష్కర్ తోయిబా అని చెప్పేసి. మరి హమాస్ని ఇండియా చేయగలదా, సో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్ ఏమన్నది, అరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది లష్కర్ తోయిబా, ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోతుంది కదా, సో మేము మీకు కానుకగా ఈ సంస్థని ఉగ్రవాద సంస్థగా చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. మరి మీరు కూడా హమాస్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కదా మమ్మల్ని, సో మీరు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. మరి ఇట్ ఈస్ పాసిబుల్, సో ఇట్ ఈస్ 99% ఇంపాసిబుల్. వై? బికాజ్ హమాస్ మనకి పాలస్తీనా అనేది ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక అరబ్ దేశం మనకు, ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ ఆసియా మనకు వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ లుక్ సౌత్ ఈస్ట్ ఎలాగోనో మనం లుక్ వెస్ట్ ఏసియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ దేశాల వైపు చూడమని చెప్పేసి మనకొకటి ఒప్పందం ఉన్నది. ఆ కంట్రీస్ యొక్క, అరబ్ కంట్రీస్ యొక్క స్నేహం మనకు అవసరం కాబట్టి మనం చేయము. సో ఫస్ట్ది వెస్ట్ ఆసియా పట్ల స్నేహం కలిగి ఉన్నాం కాబట్టి అరబ్ కంట్రీస్ మధ్య మనం చేయము. హమాస్ని చేస్తే అరబ్ కంట్రీస్ కోపం వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ దెబ్బతింటాయి అని చెప్పేసి చేయకపోవచ్చు. సెకండ్ది, సో భారతదేశం అనేది ముస్లింల యొక్క అత్యధిక జనాభా కలిగిన థర్డ్ కంట్రీ. సో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది. అసలు ఎలక్షన్ టైము, ఈ టైంలో రిస్క్ దాదాపు తీసుకోరు. జనరల్గా మనకి ప్రజాస్వామ్యం లోపల ఓటు బ్యాంక్ అనేది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ అవసరం కాబట్టి మేబీ ముస్లింలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హమాస్ అనేది ముస్లిం సంస్థ కాబట్టి, సో ఉగ్రవాద సంస్థగా మనం డిక్లేర్ చేసినట్లయితే ముస్లిం యొక్క మనం కోపాన్ని చూడవచ్చు అని చెప్పేసి, సో ఈ టైంలో దాదాపుగా హైలీ ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా ఎక్స్ప్రెస్ చెప్పిందండి, మన అయితే ఏం లేదు. మూడవది కారణం ఏంటి అంటే, మనము అట్లా డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఏ చట్టం మనకు ఉన్నది భారతదేశంలో అంటే ఊపా చట్టము 1967 అని చెప్పేసి ఉన్నది. సో దీన్ని 19లో మనం అమెండ్మెంట్ చేసినాము. ఒక వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా చేయవచ్చు త్రూ ది ఊపా 2019 సవరణ చట్టం ద్వారా. సంస్థ అంటే మనకి 67 చట్టం అని చెప్పేసి వస్తుంది. అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని కింద మనము నిషేధం చేయాలి అంటే ఈ సంస్థ భారతదేశంలో ఇబ్బంది పెట్టాలి. సో హమాస్కి ఇండియాకి లింకప్ లేదు కాబట్టి మనమైతే ఊపా ద్వారా చేయలేము. వెస్ట్ ఆసియా సంబంధాలు ఉన్నాయి, ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి దాదాపు మనం చేయకపోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఆ ఆర్టికల్ దాదాపుగా నిజమైతే కావచ్చు. సో మనకి ఇంతగానం అవసరం అంటే ఎస్ అవసరం లేదు, బట్ లష్కర్ తోయిబా అని చెప్పేసి ఏ దేశము ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది అదైతే అవసరమే. 26/11 అని చెప్పేసి కూడా అవసరమే. ఇండియాలో ముంబై దాడి అని చెప్పేసి, ఈ ముంబై దాడి అనంతరం మనం రీశాట్-2 అని చెప్పేసి ఫస్ట్ స్పై శాటిలైట్ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాము. NIA అనే ఉగ్రవాద సంస్థకి వ్యతిరేకంగా మనం వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు చేసుకున్నాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం మనం అప్పుడే ఏర్పాటు చేసుకున్నాము. భారతదేశంలో అంతవరకు లేదు. సో నెక్స్ట్, చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మయన్మార్ నుంచి
సో చైనా నుంచి మయన్మార్ మనకి ఒక ఉంది కదా ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి, దీన్ని శ్రీలంక వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనకి పాకిస్తాన్ వరకు కూడా ఉన్నది. సో ఇది చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ని శ్రీలంక వరకు విస్తరిస్తున్నారు. శ్రీలంక నుంచి పాకిస్తాన్ వరకు అని చెప్పేసి కనెక్షన్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ వచ్చింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఒప్పందం ఎవరి మధ్య? చైనా మయన్మార్ మధ్య. ఈ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్ సిలబస్ ఇంక ఇవ్వలేదు, బట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఒక ఫేమస్ హెడ్డింగ్ ఉంటుంది, బైలాటరల్ అండ్ రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్ ఇండియా ఎఫెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే దౌత్య సంబంధాలు కావచ్చు, ప్రాంతీయ గ్రూపులు కావచ్చు, ప్రపంచ గ్లోబల్ గ్రూపులు కావచ్చు, ఇవి కొత్తగా ఏర్పాటు అయినప్పుడు, కొత్త ఒప్పందాలు కుదిరినప్పుడు భారతదేశం మీద ప్రభావితం అవుతాయా, అటువంటి ఏంటని చెప్పేసి మన క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీపీఎస్సీ వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైపుల్నే వస్తుంది. ఇదేంది? చైనా మయన్మార్ అంటే బైలాటరల్ అగ్రిమెంటు, దౌత్య సంబంధాల కోసము ఇరు దేశాల మధ్య ఒప్పందము. ఇండియా ఎఫెక్ట్ అయితే లేదా, చుట్టూ ఉరిదీస్తుంది చైనా ఇక్కడ మనల్ని. సో ఇట్ ఈస్ ద స్ట్రింగ్ ఆఫ్ ది పెరల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ముత్యాల తీగ సిద్ధాంతం అంటే, సో హిందూ మహాసముద్రంలో చైనా కొన్ని ఓడరేవులని స్థాపిస్తుంది. అవి వాణిజ్య నౌకాశ్రయాలే, కానీ ఇన్ఫ్యాక్ట్ చైనా ఇండియాకి మధ్య వార్ వచ్చినప్పుడు ఆ వాణిజ్య నౌకాశ్రయాలు కాస్త నౌకా దళంగా మారచ్చు అని చెప్పేసి, అదే మనకు స్ట్రింగ్ ఆఫ్ ది పెరల్స్ థియరీ అని చెప్పేసి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది జియో పాలిటిక్స్ థియరీ. చైనా చేస్తుంది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మయన్మార్లో మనకి సిట్వే ఓడరేవ్ అని చెప్పేసి వాళ్ళు ఒక నౌకాశ్రయాన్ని స్టార్ట్ చేసినారు. శ్రీలంకలో హంబన్ తోట అని చెప్పేసి స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఆఫ్రికాలో జిబౌటి అని చెప్పేసి ఆఫ్రికా కొమ్మ అని చెప్పేసి డిస్కస్ చేసినాం, అక్కడ ఏర్పాటు చేసినారు. పాకిస్తాన్లో గద్వార్ అని చెప్పేసి, ఇవన్నీ ఏంటి? వాస్తవంగా చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అంతర్భాగమే ఈ చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్. చైనా నేపాల్ ఉన్నది ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఉన్నది ఎకనామిక్ కారిడార్, ఇవన్నీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లే. దీనిలో భాగంగానే స్ట్రింగ్ ఆఫ్ ది పెరల్స్ అని చెప్పేసి, ముత్యాల తీగ సిద్ధాంతం అని చెప్పేసి వన్ ఆఫ్ ది జియో పాలిటిక్స్. సో కొన్ని ఓడరేవులు చైనా స్థాపిస్తుంది. చైనా వర్సెస్ ఇండియా వచ్చినప్పుడు రేపు పొద్దున ఈ వాణిజ్య నౌకాశ్రయాలు కాస్త చైనా యొక్క నౌకా దళంగా మారిపోవచ్చు, మన మీద అటాక్ చేయవచ్చు అని చెప్పేసి చైనా యొక్క థియరీ. సో మొత్తమే వాణిజ్యం కోసం అని చెప్తుంది. వాణిజ్యం మాటన మనకి ఉరితాడు బిగిస్తుంది, అదే స్ట్రింగ్ ఆఫ్ ది పెరల్స్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ సిద్ధాంతం, ముత్యాల సిద్ధాంతం అని చెప్పేసి చైనా యొక్క థియరీ. సో ఇది గద్వార్ కానీ, ఈ జిబౌటి అంటే మనకి ఆఫ్రికా కొమ్ము అని చెప్పేసి పిలుస్తాం కదా, సోమాలియా, ఇన్ఫ్యాక్ట్ ఎరిత్రియా అని చెప్పేసి, ఇథియోపియా అని చెప్పేసి, జిబౌటి అని చెప్పేసి మొత్తం 4 కంట్రీస్ని ఆఫ్రికా హార్న్ అని చెప్పేసి పిలుస్తాం. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? SEED అని చెప్పేసి, సోమాలియా, ఇన్ఫ్యాక్ట్ ఇథియోపియా, ఇన్ఫ్యాక్ట్ ఎరిత్రియా అండ్ జిబౌటి. సో డి మనకు సైలెంట్ పదం అని చెప్పేసి పిలుస్తాం. ఇది చైనా మయన్మార్ మధ్య సంబంధాల దృష్ట్యా మనకు 2 వస్తున్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2013లో వచ్చింది, మనం డిస్కస్ చేసిన 10 ఏళ్ళు అయిపోయిందని చెప్పేసి ఆగస్ట్ సెప్టెంబర్ కండఫ్లో ఉంటుంది. అది ఏంటని చెప్పేసి, ఇండియా యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఇండియా ఎందుకు అభ్యంతరం చెప్తుందని చెప్పేసి. ఇంకా ఆ మాటకు వస్తే, ఇంకా డెప్త్ క్వశ్చన్ వస్తే ఇట సౌత్ ఏషియా మొత్తంలోనే, దక్షిణ ఆసియా మొత్తంలోనే ఒక ఒక ఇండియా ఇంకొకటి భూటాన్, ఇవి 2 మాత్రం మనకు ఈ BRIలో అంతర్భాగం కాదు. మిగతా అన్ని దేశాలు కూడా భాగమే, భూటాన్ కాదు అండ్ ఇండియా కాదు. సో అవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఒకటి వార్తల్లో ఉన్నది. ఇప్పుడు ఒప్పందం ఎవరి మధ్య? చైనా మయన్మార్. మనకెందుకు ఇబ్బంది అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది మన చుట్టే పోతుంది కాబట్టి మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి, ఆ ఓల్డ్ వీడియో ఉంటే చూడండి ఒకసారి. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే ఏంటని చెప్పేసి ఇందులో మనకు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఏంటి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాశ్రయాలు స్థాపించి, సో భారతదేశానికి వ్యతిరేకంగా నౌకా దళాలుగా మార్చడమే స్ట్రింగ్ ఆఫ్ ది పెరల్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది జియో పాలిటిక్స్ థియరీ ఇది. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ ఉన్నది స్కిల్స్ ఆన్ ది వీల్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. స్కిల్స్ ఆన్ ది వీల్స్ అంటే చక్రాల మీద నైపుణ్యం అని చెప్పేసి, ఇది గ్రామీణాభివృద్ధి కోసము, యువత యొక్క ఎంపవర్మెంట్ కోసము స్కిల్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ
స్టార్ట్ చేసింది. సో గ్రామీణ ప్రాంతాలకే వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలతో నేర్పిస్తారు. అదే స్కిల్స్ అంది వీల్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రైస్ అని చెప్పేసి ఒక నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం. ఇది ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుని నీతి ఆయోగ్ అమలు చేస్తుంది. ఏంటిది? ర్యాపిడ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఎక్స్పెన్షన్ అని చెప్పేసి ఉన్నది. అంటే సో మనం ఇన్నోవేషన్ మరింత వేగవంతంగా చేయాలి, స్టార్టప్లు మరింత వేగవంతంగా విస్తరించాలి అని అర్థం వచ్చేలా రైస్ అనే ఒక కార్యక్రమాన్ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్టార్ట్ చేసింది. ఇది నీతి ఆయోగ్లో అంతర్భాగం కాబట్టి ఇది నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా రెండింటిని కూడా ఇది అమలు చేస్తుందని చెప్పేసి 2+2 డైలాగ్ లోపల ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది రైస్ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తూ స్టార్టప్ల యొక్క అభివృద్ధి కోసము, స్టార్టప్ల కోసం మరియు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. స్టార్టప్ కోసము, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసము, ఎంఎస్ఎంఈ కాదు, ఓన్లీ స్మాల్ అండ్ మీడియం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నది మహిళ బుద్ధిని మంజీ అని చెప్పేసి మరణించాది. సో బుద్ధిని మంజీ నెహ్రూ యొక్క గిరిజన భార్య అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్గా. నెహ్రూ పెళ్లి చేసుకోలేదు. వాస్తవంగా ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ దామోదర్ నది అని చెప్పేసి ఉంటుంది పశ్చిమ బెంగాల్ దగ్గర ప్లస్ జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుంది. దామోదర్ నది మీద మనకు పాంచేడు ఆనకట్ట అని చెప్పేసి 1959లో కట్టారు. 1959 కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి నెహ్రూ పోతాడు. పోయినప్పుడు ఈ బుద్ధిని మంజైన గిరిజన మహిళ, సంతాలి మహిళ నెహ్రూకి గౌరవ సూచకంగా దండా వేస్తుంది. సంతాలి వంశం లోపల అబ్బాయికి దండ వేస్తే ఇంకా పెళ్ళైనట్టే అని చెప్పేసి ఆ సంతాలి వంశం వాళ్ళు ఈ బుద్ధిని మంజుని గెంటి వేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఆమె నెహ్రూ భార్యగానే పిలువబడుతుంది వాళ్ళ సంఘం లోపల. బట్ ఆమె ఒప్పుకోదు కాబట్టి బయటకు వస్తుంది. తర్వాత సహజీవనం చేసి ఒక అబ్బాయిని కంటది వేరే అబ్బాయితోని. ఇన్ఫ్యాక్ట్ అది మనకి ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈమె చనిపోయింది కాబట్టి మనకి వార్తల్లో నెహ్రూ యొక్క గిరిజన భార్యగా ఫేమస్ అని చెప్పేసి క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ చెప్పలేము ఇంకా, కాబట్టి చదువుకోవాలి ఒకసారి. నెక్స్ట్ డాన్ వాల్ష్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. డాన్ వాల్ష్ ఎవరంటే ఇన్ఫ్యాక్ట్ ఇతని అమెరికా ఈ పసిఫిక్ సముద్రం లోపల అత్యంత లోతైన ప్రాంతం సముద్రం లోపల మేరియానా ట్రంచ్. సో అది చేరుకున్న ఫస్ట్ వ్యక్తి మన డాన్ వాల్ష్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ మరణించాడు కాబట్టి వార్తల్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది 11,000 మీటర్స్ లోతుంటుంది లేదా 11 km అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మన ఎవరెస్ట్ కంటే ఆల్మోస్ట్ 2 km అయితే ఎక్కువ ఉంటుంది ఇది ఈ మెరియానా ట్రంచ్ అనేది. తర్వాత అండర్-19 వరల్డ్ కప్ అనేది శ్రీలంక హోస్ట్ చేయాల్సి ఉండే క్రికెట్ లోపల, బట్ ఐసీసీ నిషేధం విధించింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దీన్ని సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ చేశారు. సో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనేది హోస్ట్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన హాస్య వ్యక్తి ఎవరు వీర్ దాస్ అని చెప్పేసి అతనికి వచ్చింది. ఫస్ట్ భారతదేశంలో ఎమ్మీ అవార్డు అయితే మన వీర్ దాస్కి వచ్చింది. స్టాండప్ కామెడీ చేస్తాడు. సో వెరీ ఫేమస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ లోపల వచ్చే వీర్ దాస్ ల్యాండింగ్ అని చెప్పేసి ఆ సిరీస్కి ఎమ్మీ అవార్డు వచ్చింది. ఇంకొక భారతీయురాలకి అవార్డు వచ్చింది ఏక్తా కపూర్ అని చెప్పేసి ప్రముఖ నిర్మాత బాలీవుడ్లో పనిచేస్తుంది. ఆమె కూడా ఎమ్మీ అవార్డ్స్ ఆఫ్ ది డైరెక్టరేట్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. సో ఆమెకి ఫస్ట్ అవార్డే, ఇతనికి ఫస్ట్ అవార్డే, భారతీయులకి ఫస్ట్ ఎమ్మీ అవార్డ్స్. ఏక్తా కపూర్ ప్లస్ వీర్ దాస్ స్టాండప్ కామెడీ అండ్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ మాధురి దీక్షిత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ గోవాలో జరిగింది. దాంట్లో ఈమెకి ఒక మంచి అవార్డు ఇచ్చిండ్రు, కంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది, అది మాధురికి వచ్చింది. నెక్స్ట్ లుక్ ఫ్రైడెన్ లక్సెంబర్గ్ యొక్క ప్రధానమంత్రిగా నియామకం పొందిండు. మన మోడీ కంగారు చెప్పాడు కాబట్టి అది ఎగ్జామ్ దృష్టి అవసరం ఉంటుంది. ఇవి మొత్తం మీద 21 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇది కూడా 21 నవంబర్లో ఉన్న అన్ని ఆర్టికల్స్తో పాటు 22లో ఉన్న ఒక 5-6 ఆర్టికల్స్ మనకి తెలుగు పేపర్లో ఉన్న ఆర్టికల్స్ దాదాపుగా వచ్చి ఉంటాయి. సో మిగతా కరెంట్ అఫైర్స్ మనము రేపు డిస్కస్ చేద్దాం. 22 నవంబర్ది, 23 నవంబర్ది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ సౌండ్కు ఈ రివిజన్ సిరీస్ మనకి పెద్దగా వినిపించదని చెప్పేసి ఈ రివిజన్ని మనం లాస్ట్ క్లాస్లో ఒక 2 minutes చేయాల్సి ఉండే, బట్ స్కిప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.